ఈరోజు రాశి ఫలాలు చూసుకుంటే పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం నిజ మాసం కృష్ణపక్షం 2 జూలై గురువారం 2026. మొదటిగా మేషరాశి. అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా అనుకూలమైన మార్పులు కలుగుతాయి. అయితే ఈరోజు పరిహారం ఏం చేస్తారంటే ఆవుకు ఏదైనా తినిపించండి. అంటే ఏదైనా బెల్లంతో కలిపిన పదార్థాన్ని తినిపించండి. గణపతి ఆరాధన చేయండి. ఏది కుదరకపోతే ఓం గం గణపతియే నమః అని స్మరించండి. అది చాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు సూచన కనిపిస్తుంది. మీకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కష్టమైన పనులు కూడా ధైర్యంతో పూర్తి చేస్తారు. అయితే ఈరోజు శివాభిషేకం చేసుకోండి. కుదరకపోతే నామస్మరణ అయినా సరిపోతుంది. ఏది కుదిరితే అది. తదుపరి రాశి మనం చూసుకున్నట్టయితే మిథున రాశి. వృత్తి జీవితంలో పని భారం పెరుగుతుంది. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన విషయాలకు వెళ్ళకండి. ఖర్చులు నియంత్రించుకోండి. ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూరగాయలు దానం చేయండి. కుదరకపోతే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. భగవంతుని నామస్మరణ మాత్రం మరవకండి. మనం కలియుగంలో ఉన్నాము. భగవన్నామస్మరణ ఒక్కటి సరిపోతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన పరిచయాలు కలుగుతాయి. భాగస్వాముల వ్యాపారాల నుంచి కూడా లాభాలు మీకు దక్కుతాయి. ఏదైనా గుడిలో ప్రసాదం పంచండి. మనమున్న ఈ బిజీ లైఫ్లో చాలామందికి పూజలు చేయడానికి సమయం కుదురుతలేదు. అందుకని నామస్మరణ చేయండి. అది సరిపోతుంది. తదుపరి రాశి సింహరాశి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. రుణ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మరింత మందికి మన వీడియోస్ షేర్ అవుతాయి. అయితే పాత కోర్టు విషయాలు ఏదైనా వివాదాలు ఉంటే అనుకూలంగా మనకుంటాయి. సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి. లేదంటే సూర్యాష్టకం చదువుకోండి. ఏదైనా సరిపోతుంది. తర్వాత రాశి చూసుకుంటే కన్యా రాశి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మేధోపరమైన నిర్ణయాలు మీకు మంచి లాభాలు కలిగిస్తాయి. దత్తాత్రేయ స్వామిని పూజించండి లేదా గురు శ్లోకాలు చదవండి. లేదా దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించుకోండి. తరువాత రాశి తులారాశి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. గృహ సౌఖ్యాలు పెరుగుతాయి. ఇల్లు లేదా వాహనం కొనాలనే ఆలోచన చేస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించండి. కుంకుమ పూజ చేయండి. దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీమాత్రే నమః అని స్మరించండి. ఎక్కడికన్నా ప్రయాణాలు చేసేటప్పుడు స్మరించండి. తరువాత రాశి వృశ్చిక రాశి. ధైర్యంతో ముందడుగు వేస్తారు. అనుకూల పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. మీ సహోద్యోగుల నుంచి లేదా తోబుట్టుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే ఈరోజు హనుమాన్ చాలీస పఠించండి. లేదైతే దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళండి. తదుపరి రాశి ధనస్సు రాశి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు ఏదైనా ఉంటే అవి కూడా వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మీరు ఏం పరిహారం చేస్తారు అంటే దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామిని ఆరాధన చెయ్యండి. పసుపు బొట్టు అనేది ధరించండి. తదుపరి రాశి చూసుకుంటే మకర రాశి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. అయితే శనిదేవుణ్ణి లేదా వెంకటేశ్వర స్వామిని బయటికి వెళ్ళే ముందు రోజు ప్రారంభించే ముందు ఒక్కసారి నమస్కరించుకోండి. తదుపరి రాశి కుంభరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనవసరమైన వాదనలకు వెళ్ళకండి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసి ఆలోచించండి. నవగ్రహాల స్తోత్రం చదవండి. ఎవరైనా అవసరం ఉంటే వారికి సహాయం చేయండి.
తదుపరి రాశి చూసుకుంటే మీనరాశి. ఊహించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. అయితే స్నేహితుల నుంచి కూడా పెద్ద ఎత్తున సహాయం అందుకుంటారు. దీర్ఘకాలంగా కోరికలు కూడా మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయం దర్శనం చేసుకోండి. పసుపు రంగు వస్తువులు ధరించండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.